ఎప్పుడు ఏ ఎజిటేషన్ వచ్చినా, ఏ ఉద్యమం వచ్చినా అశోక్ దాదా యొక్క ప్రమేయం లేకుండా ఉద్యమాలు జరగలేదు. విద్యార్థి పరిషత్తులో ఉన్నప్పుడు కానీ, యువ మోర్చాలో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత అన్ని సందర్భాల్లో నాతో ఉండి అనేక పోలీస్ లాఠీ చార్జీలలో దెబ్బలు తిని జైలు పోయి, ఎమర్జెన్సీలో మీసాలో కూడా ముషీరాబాద్ జైల్లో మేము కలిసి ఉన్నాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా సంస్థలో అనేక సందర్భాల నుండి పనిచేస్తూ వస్తున్నాం. అటువంటి అశోక్ కుమార్ దాదా దగ్గరికి నేను గవర్నర్ కాగానే ముందు మా అశోక్ దాదా ఇంటికి వస్తానంటే కాదు, ముందు నా ప్రోగ్రాంకి రావాలని చెప్పి భారత్ సురక్షా సమితి ఎమర్జెన్సీలో ఎవరైతే జైలు పోయినారో వాళ్ళందరి యొక్క సంక్షేమం కొరకు, వాళ్ళ యొక్క రికగ్నేషన్ కొరకు దేశం మొత్తంలో అన్ని ప్రాంతాలు తిరుగుతూ దాని కొరకు కృషి చేస్తున్నారు.